క్యారెట్ తోటి రొట్టెలు ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా, ఈజీగా అప్పటికప్పుడుగా చేసేసుకోవచ్చండి. మనకు టిఫిన్‌కైనా సరే, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా సరే ఈ రొట్టెలు చాలా బాగుంటాయి. అది ఎలాగో చూసేద్దాం. దీనికోసం ఇక్కడైతే నేను క్యారెట్‌ని తీసుకున్నానండి. తీసేసుకొని పైన పీల్ చేసుకుంటున్నాను. చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఈ విధంగా అయితే నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నేను వీటిని మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ పెద్ద క్యారెట్లు అయితే కనుక మీరు తురుము కూడా పట్టేసుకోవచ్చు. మిక్సీ జార్ అయినా సరే తురుము పట్టేసుకున్నా మనకు సేమ్ టేస్ట్ అనేది ఒకేలాగా వస్తుంది. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను క్యారెట్ అంతటిని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకుని వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్రని వేస్తున్నాను. 1 స్పూన్ శనగపప్పుని వేస్తున్నానండి. ఆ తర్వాత స్పైసీనెస్ కోసం కారంని వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు. ఇక్కడ మంచి టేస్ట్ కోసం అని చెప్పి 1 స్పూన్ నేను షుగర్ని వేస్తున్నానండి. ఇలా చక్కెర వేసేసిన తర్వాత మొత్తాన్ని మనం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి అయితే మనం తర్వాత టేస్ట్ చూసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇలా అయితే కొంచెం నేను వేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కలిపేసేసుకొని ఇక్కడ నాకు ఎంతైతే క్యారెట్ తురుము కావాలో అంతవరకు నేనైతే ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నానండి. తీసుకొని ఇందులోకి నేను సజ్జపిండిని అయితే వేసుకుంటున్నానండి. మీరు సజ్జపిండి బదులు బియ్య పిండినైనా సరే, లేదంటే జొన్న పిండినైనా సరే, ఏదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను ఒక కప్పు తోటి సజ్జపిండి తీసుకొని ఈ విధంగా అయితే నేను మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ క్యారెట్లో తడి అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎట్లాంటి అవసరం లేకుండా వాటర్ ఇలా అయితే మొత్తం మనకి బాల్ లాగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా బాల్ లాగా అయిపోతుంది. మీకు ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే మనకు మిగిలిన తురుము అనేది ఉంది కదా, అది తీసేసుకొని మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయింది అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాలండి. ఇలా అయితే నేను రొట్టె అనేది చేసేసుకుంటున్నాను. ఒక తడి క్లాత్ మీద ఈ విధంగా అయితే మనం రొట్టె చేసుకోవాలండి. ఇలా అయితే మధ్యలో ఒక హోల్ పెడితే మనకు ఆయిల్ వేసుకుని కాల్చుకోవడానికి బాగుంటుంది. ఇలా అయితే పెనం హీట్ అయిపోయాక నేను ఆయిల్ అప్లై చేసేసి పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు రొట్టె అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో మనం ఒక హోల్ పెట్టాం కదా, అందులో ఆయిల్ అలాగే చుట్టూతా కూడా కొంచెం ఆయిల్ వేస్తే మనకు రొట్టె అనేది బాగా కాలిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనం 2 వైపుల రొట్టె అనేది కాల్చుకోవాలండి. చాలా త్వరగానే వేగిపోతాయి ఇవి. ఇది మనకు అల్లం పచ్చడిలోకి కానీ లేదంటే పెరుగులోకి కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ రొట్టెలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. క్యారెట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు మీకు బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా ఈజీ రెసిపీ అండి. ఒక్కసారి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.